మనందరం చాలా కష్టపడతాం. బట్ ఎందుకు? సుఖంగా ఉండడానికి, మంచి లైఫ్ స్టైల్ బతకడానికి. కష్టపడి డబ్బులు సంపాదిస్తాం, ఇష్టం వచ్చింది, నచ్చింది, కోరుకున్నది కొనుక్కుంటాం, అమ్మ నాన్నని బాగా చూసుకుంటాం, వాళ్ళకి నచ్చినట్లాగా ఉంటాం. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక తెలియని బాధ మన లోపల ఉండిపోదు, ఏదో ఒక తెలియని ఎంప్టీనెస్. సో దీన్ని బట్టి నాకేం తెలిసిందంటే, మనం సుఖంగా ఉన్నా ఎక్కడో ఒక చోట బాధపడతాం, మనకి కష్టాలు వచ్చినా బాధపడుతూనే ఉంటాం. బట్ ఎందుకు ఎందుక ఎంప్టీనెస్? భగవద్గీత చాప్టర్ 5 శ్లోక్ నెంబర్ 21లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు, పార్థ, ఈ లోకంలో నువ్వు కానీ నీ సంతోషంని వెతకడం మొదలెడితే నీకు అది ఎప్పటికీ దొరకదు. నువ్వు మెటీరియలిస్టిక్ డిజైర్ వెనకన నీ సంతోషంని వెతికితే అది నీకు ఎప్పటికీ ఫుల్ఫిల్ చేయదు. నీ మనీ, నీ ఫేమ్, నీ మనుషులు, ఇవన్నీ ఏదో ఒక రోజు పోతాయి. ఈరోజు సైకిల్ అంటావు, రేపు కార్ అంటావు, దాని తర్వాత డైరెక్ట్ ఏరోప్లేన్ అంటావు. ఆగనండి, నేను ఒక వేరే ఎగ్జాంపుల్ చెప్తా, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. రీసెంట్గా నేను ఆన్లైన్ భగవద్గీత క్లాసెస్ అనౌన్స్ చేశాను, అది కూడా పెయిడ్ క్లాసెస్. సో దీని గురించి 2 డిఫరెంట్ వేలో మనుషులు మాట్లాడుకున్నారు. ఒకళ్ళేమో సపోర్ట్ చేయడానికి వచ్చారు, ఒకళ్ళేమో అన్న ఇది ధర్మం కాదు, భగవద్గీతని ఇలాగ అమ్మడం తప్పు, మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు, మేబీ మీ ఫాలోవర్స్ మీకు వదిలేస్తారు, మీకు అన్ఫాలో కొట్టేస్తారేమో. సో టు బి వెరీ ఆనెస్ట్, నేను ఒక స్థితప్రజ్ఞుడు లాగా ఆలోచిస్తే నేను ఇద్దరి గురించి కేర్ చేయను. నా కర్మం ఏంటో, నా ధర్మం ఏంటో నేను దాన్నే పాటిస్తాను. సపోర్ట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వదిలేసిన వాళ్ళు వదిలేస్తారు. బట్ నేను అదే ఆలోచించుకొని కూర్చుంటే నేను ఎప్పటికీ ముందుకి వెళ్ళలేను. టు బి వెరీ ఆనెస్ట్, నాకు నా విజన్ ఏంటో నాకు తెలుసు. అంటే నేను ఆన్లైన్ భగవద్గీత నేర్పించి ఈ జనరేషన్కి ఒక కొత్త లైఫ్ స్టైల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. బట్ వాళ్ళకి లైఫ్ స్టైల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నా టైం అండ్ ఎఫర్ట్స్కి నేను డబ్బులు ఛార్జ్ చేస్తున్నాను. బట్ ఆ మాట ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో నా ఆనందం అనేది నా లోపలే ఉంది. ఎవరు ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎవరెంత చెడ్డగా మాట్లాడుతున్నారు దాని మీద కాదు, ఫాలోవర్స్ వస్తున్నారా, ఫాలోవర్స్ వెళ్ళిపోతున్నారా దాని మీద కాదు. నా ఆనందం నా పైన ఉంది. నా ఆనందం ఏంటంటే, ఓకే, నేను ఈ జనరేషన్కి ఏదో కొత్తగా నేర్పిస్తున్నాను, అదొక ప్రయత్నం. సో మీరు కూడా ఎవరేంటి ఆలోచిస్తారో, ఎవరు వెళ్ళిపోతారో, ఎవరు ఉంటారో, ఏం దొరుకుతుందో ఏం దొరకదో దాని గురించి ఆలోచించడం ఆపేసి మీ లోపలే మీ సంతోషంని వెతకడం మొదలెట్టండి. అదే కృష్ణుడు చెప్తున్నారు, అదే నేను చెప్తున్నాను. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా వింధ్యత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే.